కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు బంగాళాఖాతంలోకి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు మాత్రం ధరణి ప్లేస్లో భూభారతి రావడం జరిగింది. భూభారతికి సంబంధించి నిన్న అఫీషియల్గా మంత్రులు కావచ్చు, అలాగే సీఎం ఆధ్వర్యంలో లాంఛనంగా భూభారతిని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది అందరితో పాటుగా దాన్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. వారందరినీ కూడా ఉద్దేశిస్తూ అటు సీఎం కావచ్చు, అలాగే రెవెన్యూ మినిస్టర్ కూడా వారందరినీ అప్రిషియేట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం మాత్రం రెవెన్యూ ఉద్యోగులను కించపరిచే విధంగా, వారందరినీ కూడా అవమానపరిచే విధంగా చూడడం జరిగింది. కానీ ప్రభుత్వం అంటేనే ఎవరైనా ప్రజాప్రతినిధులైనా, ప్రభుత్వం అయినా సరే, అధికారులు ఉంటేనే ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మీరు గౌరవంగా ఉంటేనే మాకు గౌరవమే. కాబట్టి మిమ్మల్ని ఏ విధంగా మీరు మంచిగా ఉంటేనే ప్రభుత్వం కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి భూభారతికి సంబంధించి ఇష్యూస్ ప్రజల వరకు చేరుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అందాలి. ఎవరికి కూడా ప్రజలకు సమస్యలు ఉండకూడదు. గతంలో ధరణి వల్ల ఎంతో మంది అభాగ్యులు ఇబ్బంది పడ్డ సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే డైరెక్ట్ గా సీఎంఏ నిన్న ఒక ఇష్యూ రేజ్ చేయడం జరిగింది. సిరిసిల్ల లాంటి ప్రాంతంలో తన భూమికి సంబంధించిన ఇష్యూ సార్ట్అవుట్ కాకపోవడంతో ఒక మహిళ తన తాలిబోట్టునే లంచంగా ఇచ్చిన నేపథ్యాన్ని కూడా ఆయన ఉటంకించారు. కాబట్టి గతంలో ధరణి విషయంలో మాత్రం చాలా ఇష్యూస్ రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ భూభారతి విషయంలో మాత్రం అట్లాంటివి రావు. చాలా పకడ్బందీగా తీసుకొచ్చామని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ప్రతిదీ గతంలో ధరణి విషయంలో ఏ మాడ్యూల్స్ లేవో వాటన్నిటి కూడా కూలంకషంగా చర్చిన తర్వాత రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి మాడ్యూల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉండడం జరుగుతుంది. కాబట్టి తమకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే డైరెక్ట్ గా ఆర్డీఓకి, ఫస్ట్ తహసీల్దార్కి, తర్వాత ఆర్డీఓకి, తర్వాత కలెక్టర్ నుంచి సీసీఎల్కి కూడా తమ విడతిని ఇచ్చుకునే విధంగా కూడా అన్ని మాడ్యూల్స్ చేశామని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి గతంలో ధరణి రీప్లేస్ అయ్యి భూభారతి వచ్చింది. కాబట్టి ఇందులో కూడా ఎట్లాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా రైతులు కావచ్చు, ఎవరైనా ధరణి వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళకు మాత్రం ఇది ఉపశమనం అవుతుందని కూడా చాలా మంది అనుకుంటున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ధరణి రీప్లేస్మెంట్ భూభారతి వచ్చింది, ఇది బాగుంటుందని అనుకునే ప్రసక్తి మరి రైతులు మాత్రం కనబడుతుంది.